ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. కోహడ ప్రజలందరూ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ నమస్కారం చేస్తున్నారు. మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్, మొన్ననే డిసెంబర్ 3 తారీఖు నాడు నేను మీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసిన నన్ను మీరు ఇచ్చిన ఆశీర్వచనంతో ఇలా మీ బిడ్డ మంత్రి అయిండు. ఎక్కడ అంటే మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని కలగజేసినట్టు చేసిన. ఎక్కడికి వెళ్ళినా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవము, ఆదరణ, మర్యాద దొరికినట్టు నేను భవిష్యత్తులో ఇంకా నా యొక్క పరపతిని, శక్తిని ఉపయోగించి ఈ ప్రాంత ప్రజల సమస్యలతో పాటుగా రైతులకు సాగునీళ్ళు కావచ్చు, పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు తీసుకునే ఆలోచన నాకు ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. మీకు తెలిసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము కొన్ని మాటలు చెప్పినటువంటి మాట, దయచేసి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికల ప్రచార సభ తర్వాత ఊర్లలో ధైర్యంగా బల్ల గుద్ది గల్లా ఏరేసి టిఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా ధైర్యంగా జవాబు చెప్పండి, అడగండి అని చెప్తా ఉన్నాను. ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ రాకపోతే వాళ్ళ పేర్లు రాపియండి, ఎండిఓ ఆఫీసులు రాపియండి, మీ దగ్గర రాసుకోండి. ఎన్నికలు కాగానే వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం. దాంతో పాటుగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నాం. అది కూడా ఎవరికైనా సాంకేతిక ఇబ్బంది ఉంటే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఈ 3 కార్యక్రమాలు చేయడమే కాక అక్క 10 ఏళ్లలో మహిళలకు వడ్డీ లేని రుణం మళ్ళీ మొన్న అందరికి పడ్డాగా మహిళా సంఘాలను శక్తివంతం చేయాలి. ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలు చేయాలి, అనేక రకాలుగా ఆర్థికంగా ఎదగాలని వాళ్ళందరూ కూడా వడ్డీ లేని రుణం వాళ్ళ ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. అదేవిధంగా ఇలా మళ్ళీ చెప్పండి, ఊర్లల్లో ఇలా మంత్రి పక్కన ఉన్నటువంటి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట మీ అందరికి యాడ్ చేస్తా ఉన్నా. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు. 4,000 కోట్ల మాఫీ చేస్తానని చేసినాడే, మాఫీ చేస్తాను. ఇలా వీడియో రికార్డు ఉంది, పేపర్లో సాక్షి ఉన్నారు, మీరంతా ఉన్నారు. 23వ తారీఖు ఫిబ్రవరి 2023 నాడు హరీష్ రావు సవాల్ చేస్తుంది కదా. ఎస్, ఇవాళ నీ సవాళ్ళకు సిద్ధంగా ఉన్నాం. ఆగస్టు 15 చెప్పండి ధైర్యంగా ఊర్లల్లో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, సమ్మక్క సారక్క సాక్షిగా, లక్ష్మీ నరసింహ సాక్షిగా, ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు 15 నాడు తెలంగాణ రైతుల 2 లక్షల రూపాయల పంటకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని మాట మనం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు 2014లో తెలంగాణ జరిగింది. తెలంగాణ విభజన జరిగిన నాడు 60,000 కోట్ల అప్పుండి గల్లా నిండా పైసలతో టిఆర్ఎస్ కప్పు చెప్పినాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టింది మేము అసెంబ్లీకి పోయి చూసినప్పటికీ. ఇంత దౌర్భాగ్యమేనండి. 60,000 కోట్లతో ఉన్నటువంటి అప్పును 7 లక్షల కోట్లకు చేసి గల్లా ఖాళీ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని 4 రోజులకే పిల్లి శాపనార్థాలు పెడతా ఉంది. మీరు అధికారం ఎట్లుంటారు, మేము కూడా కొడతాం, మీ సంగతి చూస్తాం. అది ఏం చూస్తారు? ప్రజల పాలనది, ప్రజల పాలన. ఇలా గతంలో అంతకు ముందు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ అడిగితే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసేవాళ్ళు. ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా, ఇవాళ కోహెడ్ అంబేద్కర్ సాక్షిగా టిఆర్ఎస్ పార్టీ ఎక్కడైనా ఏ ఊర్లన్నా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే ఆ ఊరికి మేము ఓట్లు అడగాం. కానీ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 14 కట్టిన ఇళ్ళ మీరు ఓట్లు అడగడానికి హక్కు లేదు అని మనం చేస్తా ఉన్నా. అంతేకాదు 2014 నుంచి మీరు కట్టని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, మేము ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది, ఈ నియోజకవర్గాల 3,500 ఇళ్లను పేద ప్రజలకు ఇల్లు కట్టి తీరుతామనే మాట మనం చేస్తాము. రేషన్ కార్డులు తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే కనీసం ఇప్పటి వరకు పిల్లలైనా
వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ అని గట్టిగా ఊర్లలో ధైర్యంగా చెప్పండి. బీజేపీ ఏం చెప్పుకుంటారా, బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటారా? అసలు అలా పార్లమెంట్ సభ్యులు ఇయ్యాలని నుంచిగా అలా పేర్లు తీయాల్సుకోలే. ఆ ఎంపీలతో పనిచేసి కష్టాలు పడుతుండే రాకుండా వినోద్ రావు వస్తే దేవేంద్ర రావు ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకో ఆయన వస్తే ఎలా దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుండెల్లో గుళ్ళుండాలి. మన గుండెల్లో దేవుడు ఉండాలి. మన గుండెల్లో భక్తి ఉండాలి. ఊరికే రాముని ఫోటో పెట్టి రోడ్ల మీద ఫోటోలు పెట్టి అప్పుడు కార్లో పోతే చిన్న చిన్న పైసలు. అరే బీజేపీ నాయకులారా, ఒక ప్రధానమంత్రి మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. చదువుకున్న వాళ్ళు, మేధావులు. అవునయా, ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్, హనుమాన్ టెంపుల్ లేవా? అక్కడ హనుమాన్ కాంగ్రెస్ అధికారంలో వస్తే హనుమాన్ చాలీస చదవనియారట. ఏవా ప్రతాప్ రెడ్డి సాబ్ మన గుళ్ళకు వ్యతిరేకం విన్నాడా? తెలుసు. ఊరికి పెట్టి ఎక్కడికి వచ్చిన బిడ్డ పైసలు చెప్పు అది జవాబు చెప్పినాక మిగతా విషయాలు మాట్లాడమని కోరుతాను. అంతేకాదు హుస్నాబాద్ నియోజకవర్గానికి కావచ్చు, తెలంగాణ కోసం బీజేపీ గత 10 సంవత్సరాలుగా ఏం చేసిందో కూడా చెప్పిన తర్వాతనే ఓట్లు అడుగుమని సందర్భంగా డిమాండ్ చేస్తూ, జాగ్రత్త, నోరు ఒళ్ళు అని దగ్గర పెట్టుకో. ఇలా అమ్మలైన కోపానికి వస్తే, అమ్మలు ఒకవేళ మాతృమూర్తులు అగ్రహానికి వస్తే నువ్వు మాడి మసైపోతావు బిడ్డ. నాకు ఒక అవకాశం కల్పించండి. మన ప్రత్యర్థులు టిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్, బీజేపీ పార్టీ సంజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ జాడు బండ మీద కూర్చొని ఉన్నాడు. పట్టుకొని ఆపినా ఆగేటట్టు లేడు. ఎట్టి పరిస్థితులలో దారి కిందికే పోయేటట్టున్నాడు. వాళ్ళ పాపాలు, వాళ్ళు చేసిన పాపాలకు ఆ పార్టీని ముందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ సీట్లు గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలాగా చేసిన మీ అందరూ సైనికులకు ధన్యవాదాలు. బీజేపీ గురించి మాట్లాడితే ఒక పక్క బీజేపీ, ఒక పక్క కాంగ్రెస్. బీజేపీ 10 సంవత్సరాల నుండి ప్రభుత్వంలో ఉన్నది. మీరు గుండె మీద చేసుకొని అడగండి, నిత్యావసర సరుకులు ఎక్కడికి పోయినాయి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించింది. మేము ధైర్యంగా 70 రూపాయలు డీజిల్, పెట్రోల్ 70 రూపాయలకు, డీజిల్ 65 రూపాయలకు ఇస్తాము. ప్రజలందరి కష్టం చూడలేకపోతున్నాము. గ్యాస్ ధర తగ్గిస్తాము, కిరోసిన్ ధర తగ్గిస్తాము, నిత్యావసర సరుకులు ధరలు మొత్తం తగ్గిస్తాము అని అంటున్నది. పది విషయం మీకు తెలుసు. పెట్రోల్ రూపాయి 5 పైసలు ఈ రోజు. సామాన్య ప్రజల నడ్డి విరిచే బీజేపీ అవసరమా, కాంగ్రెస్ అవసరమా? ఇదే అంబేద్కర్ చౌరస్తా మీద ఉన్నాం మనము. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను గౌరవించి లా మినిస్టర్ చేసి ఈ దేశానికి రాజ్యాంగం రచించమని అడిగితే, బ్రహ్మాండమైన ప్రపంచంలోనే అత్యద్భుత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను తూలనాడే బీజేపీ అవసరమా మనకు? అంబేద్కర్ ను గుండెలలో పెట్టుకునే కాంగ్రెస్ అవసరమా మనకు? బీజేపీ అవసరమా మనకు? కాంగ్రెస్ అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు బీజేపీ ఏదైతుందో, దళిత ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఎంట్రీ ఇవ్వకపోతే అప్పుడు కూడా మోడీ గారు చాలా లోపల సంతోషించినారు. ఒక దళిత ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ను టెంపుల్ లోపలికి రానియలేదని. ఒక షెడ్యూల్ మనం చూసినాము సోషల్ మీడియాలో. అంటే ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గాన్ని ఆయన
ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడో మనమందరం రాముణ్ణి పూజించమా? శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శం కాదా? మనం ఆలయాలకు పోమా? వాళ్ళే రాముణ్ణి పూజించినట్టు, వాళ్ళ గుణలలోనే శ్రీరామచంద్రుడు నిలువైనట్టు మాట్లాడి శ్రీరామచంద్రుడిని అవమానపరుస్తున్నారు. మనమందరం శ్రీరామచంద్రుని బిడ్డలం కాబట్టి రాముని పటం తీసుకొచ్చి రాముని పటాన్ని ముందు పెట్టి శ్రీరామచంద్రుని కోటేస్తున్నావు అని అడగడం ఎంత దౌర్భాగ్యం. మనందరం హిందువులం కాదా? రోజు కొలవమా శ్రీరామచంద్రుడిని? శ్రీరామచంద్రుడు చాలా అని ప్రజలను దీవిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. మీరందరు కలిసి టైం వచ్చింది, బీజేపీని పాతాళానికి దొక్కండి. నా మీ బిడ్డల మధ్యలోనే వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఇంత పాపం ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ జరగలేదు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.